చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ప్రతి ఏటా 2 పంటలు పండించిన రైతులకు జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దశాబ్దాల క్రితం ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు ప్రస్తుతం క్వారీలకు అడ్డాగా మారుతున్నాయి. మైనింగ్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే కొన్ని క్వారీలు నిర్వహిస్తుండగా మరికొన్నింటికి అధికారులు భూ సర్వే చేపట్టారు. తాము జీవనాధారం కోల్పోతామని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని లగ్డారం గ్రామస్తులు వాపోతున్నారు. పచ్చని పంట పొలాల మధ్య రాళ్ల క్వారీలు వెలిశాయి. ఇక మేం బతికేదెట్లా, మాకు జీవనాధారం ఏది? ఇది సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని లగ్డారం రైతుల కన్నీటి బాధలు. వ్యవసాయం ఆధారంగా జీవించే రైతులు క్వారీల ఏర్పాటుతో నానా ఇబ్బందులు పడుతున్నారు. పంట సాగు పేలుళ్ల ధాటికి బండరాళ్లు పొలాల్లో పడుతున్నాయని బాధితులు వాపోతున్నారు. క్వారీల్లోంచి వెలువడుతున్న దుమ్ము దుళ్లితో నీరు కలుషితమవుతోందని, పంట దిగుబడి రావట్లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం రైతులకు భూమిని పంపిణీ చేసింది. నాటి నుంచి పంటలు సాగు చేస్తున్నారు. తాజాగా ఆ భూముల్లో క్వారీలు ప్రత్యక్షం కాగా ఇంకొన్ని నెలకొల్పేందుకు రెవెన్యూ మైనింగ్ అధికారులు భూ సర్వే నిర్వహించినట్లు రైతులు తెలిపారు. ఉన్న కొద్ది భూమిని ఇచ్చేస్తే బ్రతుకు తెరువెట్లా, ఉపాధి కోల్పోతామని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. కంకర క్రషర్లు ప్రారంభమైనప్పటి నుంచి పంట దిగుబడి తగ్గిపోయిందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బ్లాస్టింగ్ పెడతారు. ఇక్కడ మేము పంట పండించుకుంటున్నాం. మా పంట పొలాలలో వచ్చేసి ఆ రాళ్లు పడుతున్నాయి. మా నాన్న వాళ్ళకు ఇక్కడ ప్రభుత్వం భూమి ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరికి నోటీస్ ఇవ్వకుండా ఇచ్చిన భూమికి తెలియకుండా వచ్చి సర్వే పెట్టారు. ఏ విధంగా పెడతారండి సర్వే? లేకుంటే ఒక పని చేయండి, మమ్మల్ని మొత్తం ఇక్కడ చంపేసి మీరు తీసుకొని పోండి. మేము ఇప్పుడు మాకు వేరే భూములు లేవు. ఉన్నంత కొంచెం ఉన్న భూమిలో మేము పండించుకొని బతుకుతున్నాము. మాకు 1 ఎకరా భూమి ఇచ్చింది గవర్నమెంట్ 83లో. ఇప్పుడు ఇంతవరకు పంట పండించాము. ఇప్పుడు 2-3 సంవత్సరాలు పంట వాటర్ రావట్లేదు. కూరి పెట్టి వాటర్ రాకుండా అయిపోయింది. కూరి అంటే మరి ఇంతకుముందు ఓడితే ఆగబట్టిన ఆగకుండా వస్తుంది. ఇప్పుడు అసలు రావట్లేదు. ఇప్పుడు రాళ్ళు పడుతున్నాయి. రాళ్ళు పడకానికి పంట నష్టం అవుతుంది. 13 ఎకరాలు పోతుంది. పెద్ద మనిషి దానికుంటే కొలుచురు. అది ఎట్లా దున్నుకొని తినాలి, ఎట్లా బతకాలి? మేము మాకు ఆధారం ఏం లేదు. ఇక ఆధారం ఏం లేదు. అది పోతే నోట్ల మన్నే తినాలి. ప్రభుత్వం స్పందించి పంట పొలాల మధ్య క్వారీలు క్రషర్లు తొలగించాలని బాధితులు కోరారు.